హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? ఈరోజు మన వీడియోలో వడలు చేశానండి. వేడి వేడిగా ఈ వడలకి నాటుకోడి ఉంటే ఎంత బాగుంటుందో కదా. ఈ వడలకి ఎక్కువ నూనె పీల్చదండి, ఎక్కువసేపు క్రిస్పీగా ఉంటుంది. నేను చెప్పిన ఈ 3 టిప్స్ కనుక మీరు పాటించారంటే వడలు చాలాసేపు క్రిస్పీగా ఉంటుందండి. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, అలానే ఒక లైక్ అండి ఫ్రెండ్స్. ముందుగా ఈ వడల కోసం నేను 2 గ్లాసుల మినపప్పు తీసుకున్నానండి. మినపప్పు గుండుగా ఉంటాయి కదండి, ఈ మినపప్పు తీసుకుంటే వడలన్నవి చాలా బాగుంటాయి. మీకు ముందుగానే చెప్పాను కదండి, వడలు క్రిస్పీగా ఉండడానికి టిప్స్ చెప్తానని. అందులో మొదటి టిప్ అండి ఇది. 2 గ్లాసుల మినపప్పుకి 2 టేబుల్ స్పూన్ల బియ్యం. ఏ బియ్యమైనా తీసుకోవచ్చండి. ఇలా బియ్యం వేయడం వల్ల వడలన్నది ఎక్కువసేపు క్రిస్పీగా ఉంటాయండి. ఈ టిప్ అస్సలు మిస్ చేయకండి ఫ్రెండ్స్. ఇప్పుడు సెకండ్ టిప్ చెప్పబోతున్నాను. అంతకంటే ముందు ఈ పప్పును నీట్గా కడిగి క్లీన్ చేసుకోవాలి. కడిగేసిన తర్వాత పప్పు మునిగేంత నీళ్లు వేసుకొని దీన్ని కనీసం 8 గంటలు లేదా 7 గంటల సేపు నానబెట్టాలి. అప్పుడే వడలు అనేది బాగా వస్తాయండి. ఇది సెకండ్ టిప్ అండి. ఇప్పుడు 8 గంటల తర్వాత నేను ఓపెన్ చేసి చూస్తున్నానండి. పప్పు అయితే బాగా నానిపోయింది. చూసారు కదా, మీకే కనిపిస్తుంది కదా, పప్పు అయితే బాగా నానిపోయిందండి. ఇప్పుడు దీంట్లో ఉన్న నీళ్ళు మొత్తం వంపేయాలి. కొంచెం కూడా నీళ్ళు అనేది ఉండకూడదండి. ఇప్పుడు మిక్సీ జార్లోకి ఈ పప్పును వేసుకోవాలి. కావాలంటే కొంచెం కొంచెంగా నీళ్లు చల్లుకుంటూ మనము మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి. ఈ స్టేజ్లోనే నేను రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసేస్తున్నాను. ఉప్పును వేసిన తర్వాత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. కావాలంటే కొంచెం నీళ్ళు చల్లుకోవాలండి. పిండి అన్నది పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా తెలుసుకోవడం కోసం ఒక గిన్నెలోకి నీళ్ళు పెట్టాను కదండి, ఈ నీళ్ళలో ఈ పిండి అన్నది వేస్తున్నాను చూడండి. అది అలానే నిలబడింది. ఇలా వచ్చిందంటే మనకి వడలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయండి. ఇప్పుడు దీంట్లోకి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. కావాలంటే మీకు మిరియాల పొడి కూడా వేసుకోవచ్చండి. నేను మిరియాల పొడి అయితే వేయలేదు. ఈ పిండిని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు వడపిండి అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ పైన బాండ్లీ పెట్టుకోవాలి. బాండ్లీ వేడైన తర్వాత నూనె వేసుకోవాలండి. ఈ నూనె కాగేలోపు మనం వడల్ని ఎలా తట్టాలో ఈజీగా చూపించబోతున్నానండి. కొంతమంది అరిటాకులో తడతారు, కొంతమంది పాల కవర్ మీద తడతారు, చేత్తో తడతారండి. నేనైతే ఇలా ప్లేట్ కింద పెట్టుకొని సింపుల్గా తడుతున్నాను చూడండి. ఇలా తట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చెప్పబోయేది 3వ టిప్ అండి. అస్సలు మిస్ చేయకండి. మనం వడలు వేసేటప్పుడు నూనె అన్నది బాగా కాగాలి. సెకండ్ వచ్చి హై ఫ్లేమ్ మీదనే వడలన్నది వేయాలి. అప్పుడే వడలన్నది క్రిస్పీగా ఉంటాయి. నూనె అన్నది ఎక్కువగా పీల్చవండి. చాలా వరకు నూనె ఎగురుతుందని చెప్పి ఫ్లేమ్ అన్నది మీడియంలో పెట్టి వేసేస్తారు. అలా అస్సలు చేయకండి. హై ఫ్లేమ్ మీదనే వేయాలి. అప్పుడే వడలు అన్నది పర్ఫెక్ట్గా వస్తాయండి. ఇలా క్రిస్పీగా ఉంటాయి. చూసారు కదా, 2 వైపులా బాగా వేయించుకుంటే మన వడలు అన్నది రెడీ అయిపోయింది. ఎంత బాగా వచ్చాయో చూసారా. ఇంకా కావాలంటే మీకు తుంచి కూడా చూపించబోతున్నాను చూడండి. చేతికి నూనె అన్నది అంటుకోదు. చూసారు కదా, వడలు అన్నది ఎంత క్రిస్పీగా ఉన్నాయో. వేడి వేడి వడలు రెడీ అయిపోయిందండి. దీనికైతే నాటుకోడి ఉంటే చాలా చాలా బాగుంటుంది. ఈ వీడియో ఎలా అనిపించిందండి? నచ్చిందా? ట్రై చేస్తారా? మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం గుర్తుంది కదా, తేజ కిచెన్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, అలానే ఒక లైక్ అండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.